హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ కాకతీయ యూనివర్సిటీ అలాగే శాతవాహన యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ వల్ల న్యూ సిలబస్లోని ఫస్ట్ యూనిట్ టాపిక్ ప్రోస్ వచ్చేసి ద వే టు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. ఆల్రెడీ పోయట్రీ ద ఓడ్ టు ద వెస్ట్ విండ్ కంప్లీట్ అయిపోయింది. మీకు డైరెక్ట్గా క్లియర్గా కనిపిస్తుంది కేయు సెమ్ 1 అనేసి, అలాగే శాతవాహన యూనివర్సిటీది కూడా సెమ్ 1 అనేసి ఉంటుంది. మీరు ఆ ప్లేలిస్ట్ ని ఓపెన్ చేసి చూస్తే మీకు ఆల్ రిలేటెడ్ లెసన్స్ అండ్ గ్రామర్ టాపిక్స్ అందులో ఉంటాయి. ఓకే, సో ఇంకా మనం ఈ ప్రోస్ లోకి వెళ్ళిపోతే ద వే టు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అన్నారు. ద వే అంటే ఏంటి? దారి లేదంటే మార్గం. ఓకే, సో ద వే అంట దేనికి? ఈ వే అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కి. ఈక్వల్ అంటే సమానంగా, డిస్ట్రిబ్యూషన్ అంటే పంచడం అన్నమాట. ఓకే, సో అందరికి సమానంగా పంపడం లేదంటే పంపిణీ చేయడం లేదంటే ఇవ్వడం, దానికి దారి లేదంటే మార్గం గురించి మహాత్మా గాంధీ గారు మనకి ఈ ప్రోస్ లో అంటే ఈ లెసన్ లో చెప్తున్నారు. సో దీని రైటర్ వచ్చేసి మహాత్మా గాంధీ గారు. సో ఫస్ట్ ఇప్పుడు సైడ్ హెడ్డింగ్ ఏముంటుంది? ఆథర్ గురించి. మనకు రాసినటువంటి ఈ ప్రోస్ కానీ పోయట్రీని రాస్తే పోయట్ అనాలి, లెసన్స్ ఆర్ ప్రోసెస్ రాస్తేనేమో ఆథర్ అని అనాలి. సో వీళ్ళ గురించి మనం ఫస్ట్ రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి థీమ్ రాస్తాం. ఈ ప్రోస్ కానీ పోయట్రీ కానీ దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అనేసి థీమ్ రాస్తాం. నెక్స్ట్ దాని సమ్మరీ రాసేసి తర్వాత కంక్లూషన్ ఇచ్చేస్తాం. సో ఈ విధంగా ఆన్సర్ ని రాయాలి. చాలా సింపుల్ గా ఉంటుంది. ఆన్సర్ కంప్లీట్ గా వినండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా. అప్పుడు ఒక్కసారి మీరు విన్నారంటే మీకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. మీరు డైరెక్ట్ ఎగ్జామ్ కి వెళ్ళి రాయగలరు. ఫస్ట్ ఆథర్ మహాత్మా గాంధీ అంటే అందరికీ తెలుసు కదా. సో ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మహాత్మా గాంధీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్పిరిచువల్ అండ్ పొలిటికల్ లీడర్స్ ఆఫ్ ది 20th century. సో అందరికీ తెలుసు ఈయన ఎవరు అనేది. హిస్ గ్రేటెస్ట్ స్పిరిచువల్ అండ్ పొలిటికల్ లీడర్ ఆఫ్ 20th century అంట. సో యాక్చువల్ గా ఈయన పేరు మహాత్మా గాంధీ కాదు. హిస్ ఫుల్ నేమ్ వాస్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. కానీ మహాత్మా అనే పేరు అతనికి వచ్చింది కాబట్టి ఆయన మహాత్మా గాంధీ అంటున్నారు. హీ వాజ్ బోర్న్ ఆన్ October 2nd, 1869 అట్ పోర్బందర్, గుజరాత్. ఆయన గుజరాత్ లోని పోర్బందర్ లో పుట్టారు. అండ్ హీ డైడ్ ఆన్ 30th January 1948 అట్ న్యూఢిల్లీ. చాలా వరకు అందరికీ తెలిసి ఉంటుంది ఆయనని చంపేశారు, అదే గాంధీని గాడ్సే చంపేశాడు అనేసి. మనకు ఇండిపెండెన్స్ వచ్చినాక 1 year కి ఆల్మోస్ట్ ఆయన చనిపోయారు. హీ డివోటెడ్ హిస్ ఎంటైర్ లైఫ్ టు ది సర్వీస్ ఆఫ్ హ్యూమానిటీ. ఆయన ఉన్నంత కాలం ఆయన లైఫ్ మొత్తం సర్వీస్ అంటే అందరికి సేవ చేయాలి అనే ఉద్దేశంతోనే ఉండేదంట. హీ బిలీవ్డ్ ఇన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్, అదే సత్యం, నాన్ వైలెన్స్, అహింస అండ్ సర్వోదయ అంటే ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్. సో సత్యం, అహింస అలాగే మానవ సేవ అంటారు కదా, దాన్ని సర్వోదయ అంటారు, ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్. హీ ఈస్ నోన్ యాజ్ బాపు ఆర్ ఫాదర్ ఆఫ్ నేషన్ ఇన్ ఇండియా. ఇది తెలుసు, బాపు అనేసి అంటారు. ఫాదర్ ఆఫ్ నేషన్ అని కూడా అంటారు. అది ఇక్కడ ఓన్లీ ఇండియాలో మాత్రమే. సో ఇది వచ్చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ మన ఆథర్ గురించి. నెక్స్ట్ మనం థీమ్ చూద్దాం. అసలు ఏంటి దీని థీమ్ ఏంటి అని చూస్తే, ఇన్ ద వే టు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ మహాత్మా గాంధీ ఎక్స్ప్లెయిన్స్ హౌ వెల్త్ అండ్ రిసోర్సెస్ ఇన్ సొసైటీ షుడ్ బి షేర్డ్ ఈక్వల్లీ అమాంగ్ ఆల్ పీపుల్. సో ఈ లెసన్ లో మనకు మహాత్మా గాంధీ గారు ఏం చెప్తున్నారంటే, వెల్త్, ధనం, అలాగే రిసోర్సెస్ అంటే మన సొసైటీలో ఉండే నిత్యావసర సంబంధించినటువంటి రిసోర్సెస్ ఉంటాయి కదా. సో అవన్నింటినీ కూడా ఎలా సమానంగా అందరికీ పంచొచ్చు అనేసి చెప్తున్నాడు. హీ బిలీవ్ దట్ నో వన్ షుడ్ హ్యావ్ మోర్ దాన్ వాట్ దే నీడ్ అండ్ దోస్ హూ హ్యావ్ మోర్ షుడ్ యూస్ ఇట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. ఎవరూ కూడా వాళ్ళ అవసరానికి మించి వాడుకోవద్దంట. ఒకవేళ ఎక్కువ ఉంటే దాన్ని అందరూ ప్రజల కోసం యూజ్ చేయాలంట, వాళ్ళ యొక్క క్షేమానికి అంటే వాళ్ళ వెల్ఫేర్ కోసం. దిస్ ఐడియా ఇస్ కాల్డ్ ట్రస్టీషిప్. సో దీన్నే ట్రస్టీషిప్ అని అంటారు. అకార్డింగ్ టు గాంధీ, ద రిచ్ పీపుల్ ఆర్ నాట్ ద రియల్ ఓనర్స్ ఆఫ్ వెల్త్, దే ఆర్ ఓన్లీ ట్రస్టీస్ హూ హోల్డ్ ఇట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సొసైటీ. సో ఆయన దృష్టిలో రిచ్ పీపుల్ అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు, ఆ డబ్బుకు వాళ్ళే ఓనర్ అనేసి కాదంట. వాళ్ళు జస్ట్ ట్రస్టీస్ అంటే వాళ్ళు ముందుండి ఒక ట్రస్టీషిప్ లాగా దాన్ని మొత్తం వాళ్ళ మీద వేసుకొని చూసుకోవడం అన్నమాట. హూ హోల్డ్ ఇట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సొసైటీ. సో సొసైటీ మొత్తం వాళ్ళ బాధ్యత. సో వాళ్ళు
వాళ్ళకు ఎంతో నమ్మకంగా చూసేటువంటి ఆ ప్రజల క్షేమం కోసమే ఆ డబ్బును వాడాలి తప్ప వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు డబ్బుని యూజ్ చేసుకోవద్దంట. Therefore, they must use their wealth not for their selfish pleasure, but for the good of the poor and the needy. సో వాళ్ళు దేనికోసం యూజ్ చేయాలి? సెల్ఫిష్ గా యూజ్ చేసుకోకూడదు, వాళ్ళ ఎంజాయ్మెంట్స్ కోసం. పేద వాళ్ళ కోసం, అవసరాల్లో ఉన్న వాళ్ళ కోసం యూజ్ చేయాలంట. త్రూ మోరల్ చేంజ్ అండ్ లవ్, గాంధీ బిలీవ్ దట్ ట్రూ ఈక్వాలిటీ కుడ్ బి అచీవ్డ్ వితౌట్ వైలెన్స్ ఆర్ హేట్రెడ్. సో ఆయన ఏమన్నారంటే, గాంధీజీ ట్రూ ఈక్వాలిటీ, అందరికీ సమానత్వం అనేది రావాలి అనుకుంటే అది ఎప్పుడు వస్తుంది అంటే వైలెన్స్ అనే హేట్రెడ్ తోని రాదంట. లవ్ అండ్ మోరల్ చేంజ్, మనిషి ఎప్పుడైతే పూర్తిగా మానసికంగా హృదయపూర్వకంగా మారతాడో, ప్రేమిస్తాడో జనాలని, అప్పుడే అతను మారతాడంట. దాని వైలెన్స్ ఆర్ హేట్రెడ్ వల్ల ఎప్పటికీ మారడంట. నెక్స్ట్ ఇంకా సమ్మరీలోకి వెళ్దాం. ఇన్ ద వే టు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, Gandhi begins by pointing out that the natural world provides enough resources for everyone's need, but not for anyone's greed. ఈయన ఏమంటున్నారంటే, మన ప్రపంచంలో ఉన్న నేచర్, ఈ ప్రకృతి అందరికీ కావాల్సినన్ని రిసోర్సెస్ ని ఇస్తుందంట. అది ఎవరి స్వార్థం కోసం కాదు, అందరి అవసరాలకు తగ్గట్టు ఇస్తుంది. However, human society has become divided into rich and poor, powerful and powerless. అయినా కూడా ఏమైంది, ఈ మనుషులు, ఈ సొసైటీ అనేది డివైడ్ అయిపోయింది. ప్రకృతి అందరికి సమానంగా ఇచ్చినా కూడా మనుషుల్లో విభజన స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు ఎలా ఉన్నారంటే రిచ్ అండ్ పూర్. సో ఇంకా పవర్ఫుల్ అండ్ పవర్లెస్, అంటే బాగా డబ్బున్న వాళ్ళని పేదవాళ్ళు, అలాగే బలమున్న వాళ్ళు బలహీనులు అనేసి ఇలా డివైడ్ అయిపోయారంట. Some people live in luxury while others struggle for food, clothing and shelter. సో ఇక్కడ అందరు జనాలు ఎలా ఉన్నారంటే, కొందరు లగ్జూరియస్ లైఫ్ ని గడుపుతూ ఉంటే ఇంకొందరికి తినడానికి తిండి, ఉండడానికి ఇంత నీడ, వేసుకోవడానికి బట్టలు కూడా లేవంట. He explains that this unequal distribution of wealth is the root cause of many social evils, poverty, hunger, crime and exploitation. సో ఇలా డబ్బున్నవాడికి అన్ని ఉండేసరికి చూస్తే లేని పేదవాడికి ఏమనిపిస్తుంది, వాడిలో చెడు ఆలోచనలు అనేవి స్టార్ట్ అవుతాయి. వాటిని సోషల్ ఈవిల్స్ అంటారు. సో ఈ సోషల్ ఈవిల్స్ కి మెయిన్ కారణం ఏంటి? పావర్టీ, హంగర్, క్రైమ్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. సో మనుషుల్లో చెడు ఆలోచనలు, దొంగతనాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఇవన్నీ ఎందుకు స్టార్ట్ అవుతాయి? అందరికీ సమానంగా ఉన్న తర్వాత అందరూ సంతోషంగా ఉంటారు. ఇలా ఎందుకు మారుతారు? ఇది మారడానికి మెయిన్ కారణం వచ్చేసి డబ్బు అనేసి చెప్తున్నాడు. He firmly believed that violence can never create justice. If the poor take the wealth of the rich by using force, it will only lead to new form of inequality. సో వైలెన్స్ వల్ల ఎప్పుడు కూడా జస్టిస్ అనేది జరగదు, న్యాయం అనేది జరగదంట. మనం హింసతో ఎప్పుడు న్యాయాన్ని గెలవలేము. ఒకవేళ పేదవాళ్ళు డబ్బుల అంటే రిచ్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులని ఫోర్స్ఫుల్ తీసుకుంటే ఏమవుతుంది, అక్కడ మళ్ళీ కొత్త ఇన్ఈక్వాలిటీ స్టార్ట్ అవుతుంది. సో ఈ సమానత్వం అనేది చేయాలి, ఎలా అయినా దాన్ని సాధించాలి అనుకుంటాం, కానీ పేదవాడు మళ్ళీ డబ్బు దొంగతనం చేయడం వల్ల వాళ్ళ మధ్యలో మళ్ళీ విభేదాలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. Therefore, Gandhi suggested a peaceful and spiritual solution, the transformation of human hearts. సో ఆయన ఏమని చెప్పాడంటే, ఎలాంటి వైలెన్స్ వద్దు. సో మరి ఎలా, దేని ద్వారా డబ్బు అనేది లేని వాళ్ళందరికీ వస్తుంది, అందరూ సమానంగా ఎప్పుడు ఉండగలుగుతారు అని అంటే స్పిరిచువల్ సొల్యూషన్ అండ్ పీస్ఫుల్ సొల్యూషన్ ఉందంట. అదేంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్, అంటే మనిషి యొక్క అంతర్గతంగా, అంటే హార్ట్ మనస్ఫూర్తిగా మారేలాగా వాళ్ళ మనసును మార్చడమేనంట. అకార్డింగ్ టు గాంధీ, వైలెన్స్ మే డిస్ట్రాయ్ ది బాడీ బట్ కెనాట్ ప్యూరిఫై ద సోల్. సో ఆయన దృష్టిలో వైలెన్స్ వల్ల ఏం జరుగుతుంది, బాడీని డిస్ట్రాయ్ చేయొచ్చు కానీ మనసుని ప్యూరిఫై మాత్రం చేయలేము. రియల్ ఈక్వాలిటీ మస్ట్ బి బేస్డ్ ఆన్ లవ్, నాట్ రివెంజ్. సో ఈక్వాలిటీ అనేది మనకి ఎప్పుడు దక్కాలి, మనమందరం సమానత్వం అనేది ఎప్పుడు దక్కాలి, ఎలా దక్కాలి అంటే ప్రేమతో మనకు సమానత్వం దక్కాలి, రివెంజ్ అంటే పగతో కాదు. ఓన్లీ త్రూ నాన్ వైలెన్స్ కెన్ లాస్టింగ్ జస్టిస్ అండ్ పీస్ బి అచీవ్డ్. సో ఎలాంటి వైలెన్స్ లేకుండా మనం పీస్ఫుల్ గా మాత్రమే సాధించగలం. గాంధీజీస్ వే వాజ్ always the way to win heart. He wanted a transformation of human motives,
నాట్ జస్ట్ సోషల్ స్ట్రక్చర్స్. ఆయన ఎందుకో ఎప్పుడూ కూడా శాంతి అహింస అనేసి చెప్తూ ఉంటారు. ఆయన మనుషుల్ని మార్చాలనుకుంటున్నాడు, దాన్ని హింసతో కాదు. He says that all men are children of the same God and therefore everyone has the equal right to live and share the earth's resources. So అందరూ దేవుని బిడ్డలే కదా. సో అలాంటప్పుడు అందరూ కూడా ఈ భూమి మీద సమానమైనటువంటి హక్కులతోని బ్రతకొచ్చు. However, some people have more talent, strength or opportunities and thus earn more. కొందరిలో మాత్రం ఎక్కువ టాలెంట్ ఉంటుంది, కొందరిలో తక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. బట్ దే మస్ట్ రిమెంబర్ దట్ దేర్ వెల్త్ అండ్ ఎబిలిటీ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్, మీన్ టు సర్వ్ అదర్స్, నాట్ టు డామినేట్ దెమ్. సో అలా నాలో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది, నేను ఎక్కువ టాలెంటెడ్, నేను ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను, అవి నావి అని అనుకోవద్దంట. ఎందుకంటే మనిషికి ఉన్నటువంటి ప్రతి వెల్త్ కానీ ఎబిలిటీ కానీ అది దేవుడిచ్చినటువంటి గిఫ్ట్. దాన్ని ఎప్పుడు ఇతరులకు సేవ చేయడానికి వాడాలి, కానీ వాళ్ళ మీద అధికారాన్ని చెలాయించడానికి వాడొద్దంట. గాంధీజీ introduces the concept of trusteeship. According to this principle, no individual is the true owners. సో ఆయన నెక్స్ట్ ట్రస్టీషిప్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చాడు. అసలు ట్రస్టీషిప్ అనే దాని ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఎవరూ కూడా నిజమైన ఓనర్స్ కాదంట డబ్బుకి. దర్ ఓన్లీ ట్రస్టీస్ అంటే కేర్ టేకర్స్ who hold wealth for the service of others. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుకి వాళ్ళు కేవలం కేర్ టేకర్స్ మాత్రమే, వాళ్ళు దానికి ఓనర్స్ కాదు. ఆ డబ్బుని సర్వీస్ ఆఫ్ అదర్స్ అంటే అందరి సేవ కోసం యూజ్ చేయాలి. Just like a trustee manages a trust fund for the benefit of others, the wealthy should manage their resources for the benefit of the whole community. సో ఇలా డబ్బున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ డబ్బుని సొసైటీ ఆర్ కమ్యూనిటీ బెనిఫిట్ కోసం యూజ్ చేయాలి అని చెప్తున్నారు. They may enjoy a simple and decent life, but the rest of their wealth must be used to help those who are poor, అన్ఎడ్యుకేటెడ్ ఆర్ సిక్. సో వాళ్ళు బాగా లగ్జరియస్ గా కాకుండా కొంచెం సింపుల్ అండ్ డీసెంట్ లైఫ్ ని అనుభవిస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బులని పేదవాళ్ళ కోసం, ఎడ్యుకేషన్ కోసం, సిక్ రోగాల బారిన పడ్డ వాళ్ళ కోసం వాడాలి అని చెప్తున్నారు. He further says that wealth and property are not evil by themselves, only the misuse of them is wrong. నిజానికి వెల్త్ అంటే డబ్బు అలాగే ప్రాపర్టీ ఆస్తులు ఇవేవి నిజానికి ఈవిల్ కాదు, రాక్షసులు అటువంటివి కాదు, అవి సోషల్ ఈవిల్స్, వాటికి అవి కాదంట. కానీ మనుషులు వాటిని మిస్యూజ్ చేస్తున్నారంట. ఎవ్రీవన్ హ్యాస్ ద రైట్ టు వర్క్ హార్డ్ అండ్ ఎర్న్ అకార్డింగ్ టు దేర్ ఎబిలిటీ. ప్రతి ఒక్కరికి పని చేసే అంత రైట్ ఉంది, ఎంత కావాలో అంత సంపాదించుకునే ఎబిలిటీ కూడా ఉంది. బట్ వెన్ వన్ హ్యాస్ మోర్ దెన్ హీ నీడ్స్, he must remember that the surplus belongs to society. కానీ అవసరమైన దానికంటే ఎక్కువ ఉంటే దాని సొసైటీకే ఇవ్వాలి. He must use his wealth for constructive work such as education, health care, rural industries and helping the poor. సో వీటన్నింటి కోసం యూజ్ చేయాలంట. ఎడ్యుకేషన్ కోసం, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని చూసుకోవడం కోసం ఇలా యూజ్ చేయాలంట. He believed that service to the poor is service to the God. If everyone follows this rule, no one will suffer from hunger or deprivation. సో ఆయన ఏమంటున్నారంటే, ఎప్పుడైతే మానవ సేవే మాధవ సేవ అనుకుంటారో, భగవంతుడు ఇచ్చిన ఇవన్నింటినీ తమ స్వార్థం కోసం కాకుండా ఇతరులకు సేవ చేయడానికి ఉపయోగిస్తారో అప్పుడు నిజంగా దేవుని సేవ చేసినట్లే. ఈ రూల్ ని ఎవరైతే ఫాలో అవుతారో, ఎప్పుడైతే ఫాలో అవుతారో అప్పుడు ఆకలి బాధలు, ఆకలి చావులు అనేవి ఉండవు. ఫైనలీ గాంధీ కనెక్ట్స్ ఎకనామిక్ ఈక్వాలిటీ విత్ స్పిరిచువల్ ఈక్వాలిటీ. సో ఎకనామిక్ అంటే ఆర్థికంగా ఈక్వల్ గా ఉండడాన్ని, స్పిరిచువల్ ఈక్వాలిటీ అంటే దైవ భక్తితోని ఈక్వల్ గా ఉండడంతోని కనెక్ట్ చేస్తున్నారు. ఫర్ హిమ్ ఆల్ వెల్త్ అల్టిమేట్లీ బిలాంగ్స్ టు గాడ్. ఎందుకంటే డబ్బైనా మనుషులైనా ఏదైనా అదంతా దేవుడిచ్చింది. మ్యాన్ ఇస్ ఓన్లీ ఏ కేర్ టేకర్. సో మనిషి పుడతాడు, చస్తాడు, ఇక్కడ జస్ట్ ఒక కేర్ టేకర్ లాగా మాత్రమే ఉంటాడు. వెన్ వి రియలైజ్ దిస్ ట్రూత్, గ్రీడ్ డిసపియర్స్ అండ్ లైఫ్ బికమ్స్ పీస్ఫుల్. సో ఎప్పుడైతే మనిషి ఈ నిజాన్ని రియలైజ్ అవుతాడో అంటే మనం ఇక్కడ జీవితాంతం ఉండం, కాస్త ఒక కేర్ టేకర్ లాగా మన లైఫ్ లో ఇక్కడికి వస్తాం, ఈ భూమి మీదకి అన్నింటినీ యూజ్ చేసుకుంటాం, లైఫ్ ని అనుభవిస్తాము. ఆ టైంలోనే సేవ కూడా చేసుకొని మనం పోవాలి, అంతే తప్ప అదే డబ్బుతో మనం కలకాలం కలిసి ఇక్కడే ఉండలేము అనే నిజాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, దేవుడే దీనన్నింటికి ఓనర్ అనే విషయాన్ని తెలుసుకుంటాడో, అప్పుడు అతనిలో ఉన్నటువంటి గ్రీడ్,
స్వార్థం అనేది పోతుంది, ప్రశాంతంగా బ్రతుకుతాడు. ఇన్ హిస్ వర్డ్స్, దెర్ ఈస్ ఇనఫ్ ఆన్ ద ఎర్త్ ఫర్ ఎవ్రీవన్స్ నీడ్ బట్ నాట్ ఫర్ ఎవ్రీవన్స్ గ్రేడ్. సో ఆయన చివరిగా ఏం చెప్తున్నారంటే, ఈ భూమి మీద అందరికీ కావాల్సినంత ఉంది, కానీ స్వార్థం పరులకు కావాల్సినంత మాత్రం లేదంట. కంక్లూజన్ చూస్తే, గాంధీ టీచర్స్ దట్ ట్రూ ఈక్వాలిటీ కెనాట్ కమ్ త్రూ వైలెన్స్. సో నిజమైన ఈక్వాలిటీ, సమానత్వం అనేది వైలెన్స్, హేట్రెడ్ ఆర్ పొలిటికల్ ఫోర్స్ వల్ల రాదంట. ఇట్ మస్ట్ కమ్ త్రూ ఏ చేంజ్ ఆఫ్ హార్ట్, అంటే మనస్సును మార్చడం వల్ల. అది ఎలా మార్చొచ్చు? లవ్, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. వీటి వల్ల మనం వాళ్ళ మనసుని మార్చాలి. ఇఫ్ ఎవ్రీ పర్సన్ రియలైజెస్ దట్ వెల్త్ ఈస్ నాట్ ఎ పర్సనల్ లగ్జరీ but to serve humanity, then poverty, inequality and suffering will disappear. సో ఎప్పుడైతే మనిషి రియలైజ్ అవుతాడో పుట్టింది మాధవ సేవ కోసం, మానవ సేవ కోసం అనేసి, అప్పుడు ఈ పావర్టీ, ఇన్ఈక్వాలిటీ అనేది, సఫరింగ్స్ అనేవి డిసపియర్ అవుతాయి. సొసైటీ విల్ మూవ్ టువర్డ్స్ సర్వోదయ, అంటే వెల్ఫేర్ ఆఫ్. అప్పుడు అందరూ కూడా అందరికీ సేవ చేయడానికి ఉంటారు. విచ్ వాస్ గాంధీస్ అల్టిమేట్ డ్రీమ్. సో గాంధీ డ్రీమ్ కూడా అదే, మాధవ సేవ చేయాలి, మానవ సేవ చేయాలి అనేసి. Thus Gandhi reminds us that real progress lies not in having more wealth but having more kind, more compassionate and more human. సో నిజమైన డెవలప్మెంట్, ప్రోగ్రెస్ ఎప్పుడు వస్తుందంటే డబ్బు సంపాదించడం వల్ల కాదు, మనిషిలో మానవత్వం, జాలి, దయ, కరుణ, అలాగే సేవ చేయాలి అనే గుణాలు ఉన్నప్పుడంట. సో దిస్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ ఆన్సర్ తో మళ్ళీ కలుద్దాం. విల్ మీట్ విత్ ద నెక్స్ట్ వీడియో. బై బై.